ఒకసారి అడ్లేకు చెప్తాను. సన్యాసి నాయుడు మాయ అన్నారు బస్తా ఉల్లిపాయలు కొయ్యమన్నారు. బస్తా ఉల్లిపాయలు కోసి 45 కేజీలు ఉల్లిపాయలు అంట. మసీద్ జంక్షన్ వాళ్ళకి బస్తా ఏదో బస్తా కొయ్యమన్నారు. ఏంటి దేని గురించి చూడండి. బాబు ఎలా డాన్స్ చేస్తున్నాడు కావాలని. యూట్యూబ్లో ఎక్కిపోతారా? ఆ యూట్యూబ్లోకి రా ఈ వీడియో యూట్యూబ్లోకి ఎక్కిస్తున్నాను. ఛానల్ చెప్తాను వెయిట్ చే. 45 బస్తా ఉల్లిపాయలు కొయ్యమన్నారండి. కోసి 45 కేజీలు వేయమన్నారు. 2 కేజీలు దించండి. ఉండండి వస్తాను. చెప్పు. కొత్త వేసే దేం కావాలి? కార్న్ఫ్లోర్ కావాలా? కార్న్ఫ్లోర్ లేదు నాన్న. గుడ్లు ఉన్నాయి. 100 రూపాయలు గుడ్లు వేసి 15 రూపీస్ 50 రూపాయలదా? 10 గుడ్లు వేసే. ఏం పని పేరు? వాడు ఏమవుతాడు? క్యాలెక్తే హేవో 10 గుడ్లు ఇస్తాను. ఇగో గుడ్లకి ఈ కవరే నేను ఇచ్చేస్తున్నాను కానీ 10 గుడ్లు. చూడండి. అయ్యో చూడలేదు నేను. 50 రూపాయల గుడ్లా? 50 కూడా తీస్తారు ఏంటి? 50 పట్టుకో. కొత్త నోట్ ఇస్తున్నాను చూడండి. కొత్త నోట్ వేస్తున్నాను. దీనికి క్లారిటీగా ఇస్తున్నాను చూడండి. అదిగోండి కొత్త నోటు తీసుకో. గుడ్లు 50 వేస్తావా? 50 అంటున్నాను. 10 వేస్తావా? 10 వేస్తావు గుడ్లు. 15 అయ్యే ఓ నక్కనే లేకవు మే దేరు వద్దండి తెచ్చి. సరేనా? ఒక బాయ్ టాటా చెప్పు. నాకు హాయ్ చెప్పు. మరి తీస్తున్నారు ఓకే. చూస్తుండు. వాళ్ళు వచ్చేసారు. బస్తా ఉల్లిపాయలు ఏమన్నారంట? అమ్మ వాళ్ళు వచ్చారు ఒప్పుకోరు. ఏవి స్వామికి ఎందుకు నువ్వు ఫోన్ చేసావు? చూసారా ఎప్పుడు నా మీద గసురుతూ ఉంటారు. ఇక నువ్వు మందు గురించి చెప్పావు కదా ఒకరోజు. జగన్ ఉంటే మందు ఎలాగుంటా, చంద్రబాబు ఉంటే మందు ఎలాగుంటుందని చాలా మంది చూసారు తెలుసా. ఈ ముసలి తాతతో నాకు ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి అన్నమాట. వస్తాడు స్వామికి. అయితే ఇదే కోస్తున్నావు? సరే పోయి. అయితే కస్టమర్లు వస్తే నాకు చెప్పు. స్వామి వచ్చారా? బండి వేసుకుని వెళ్తున్నాడా? ఇక ఇద్దరు కొత్త పని వస్తున్నాను. ఇతను మా కొత్త పని వస్తున్నాను అనమాట. పని ఎక్కువ మానేస్తుంది. సెలవులు ఎక్కువ పెట్టేస్తారు. ఈసారి సెలవులు పెడితే మాత్రం ఈ అబ్బాయి ఇంక రాడు మా షాప్లోకి. కొత్త పని ఆవిడ జాయిన్ అవుతుంది. అమ్మో నేను ఉల్లిపాయల గురించి చూడలేదు. ఇక ఈ తీసే పక్కనట్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ అక్కడ పెట్టి చాకు అక్కడ ఉంది నీ పక్కన. ఇంకా చాకు మీ దగ్గర చాకులు ఉంచుకుంటే నాకు ఎవరు. అంతా అల్లం బాగా 25. మా సారు బెంగాలీ సార్ అనమాట. చూసారా బొమ్మలాగా ఉన్నారు సారు. మన స్కిన్ టోన్ కాదు ఈ సార్ స్కిన్ టోన్ బొమ్మ డాల్ టైప్ ఉంటాడు గుడియాలాగా. అల్లం బాగా 25. యూట్యూబ్లో పడతారు మీరు. యూట్యూబ్లో పడతారు. చెప్పండి.
కేజీ తీసుకుంటారా? 80 రూపాయలు ఇవ్వండి. మూర్తి సార్ కాళ్ళు నేనే వేయాల్సి వస్తున్నా. మూర్తి వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేనే వేస్తున్నాను. ఒక్క నిమిషం మీరు ఇలాగా కంటిన్యూ అలా ఉండండి. పడుతుంది అనుకున్నా. మూర్తి రాలేదు. మూర్తి అక్కడ సన్యాసాలు పిలుస్తాను, వెళ్ళాటు. నేను అల్లం వేస్తాను. ఆల్రెడీ ఇప్పటికీ 4 సార్లు వీడియోలో పెట్టాడు, మళ్ళీ పడుతున్నాడు వీడియోలో. యూట్యూబ్లో వీడియో పెడతాను. వస్తాడు. చాలు. లైట్ లేదు కదా, బ్రైట్నెస్ లేదు. ఇదిగోండి అల్లం పాలు 25. సార్ చాలా తెలివైన వాళ్ళు అన్నమాట. సారు కేజీ తీసుకొని 20 రూపాయలు డిస్కౌంట్లో తీసుకుంటారు. చాలా ఐడియా పర్సన్. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కేజీ తీసుకోరు కదా, వాళ్ళకి మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది రేట్. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కేజీ తీసుకుంటే అదే రేట్, కానీ వాళ్ళు పావు కేజీ కదా తీసుకుంటారు. అందుకు వాళ్ళకి 25 రూపాయలు అంటే 5 రూపాయలు ఎక్కువ కదా. బ్యాగ్ అని తెచ్చారా? సార్ బ్యాగ్ ఎప్పుడు తీసుకెళ్ళదు, ఎందుకంటే మేము సార్కి బ్యాగ్లు అలవాటు చేస్తామన్నమాట. చాలా ఎక్కువ హ్యాబిట్ చేస్తాం. 45 కేజీలా పొద్దున తీసుకున్న సార్ అన్ని పెద్దగా తీసుకుంటారు. చిన్న సార్ నచ్చవు. పుదీనా అల్లం ఒకటేనా? పంటెన్న తీసుకున్నారు చూడండి. 110 తీసుకున్నారు. యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి 130 అయ్యింది. 20 రూపీస్ తీసుకున్నారు. చాలా ఐడియా పర్సన్ సార్. మన ఆంధ్రప్రదేశ్ కాదు, మన ఆంధ్రప్రదేశ్కి ఎంత మంచి తెలివితేటలు ఉంటాయి, కానీ అంతమందికి ఉండవు. కొంతమందికి ఉంటాయి. ఇది మాకు ఫస్ట్ నుంచి తెలుసు. ఏ సార్ ఉల్లిపాయలు ఒకటే చెప్పారు. మా మామ అక్కడ అన్ని హోల్సేల్ అని చెప్పేసి వీడియో పెడుతున్నాడు. ఆల్రెడీ పెట్టేస్తాడు. నేను ఇక్కడ వచ్చి ఇలాగ కూర్చుంటున్నాను అనమాట. బియ్యం బస్తాలు ఉన్నాయి, బియ్యం బస్తాల దగ్గర కూర్చుంటున్నాను. ఎందుకంటే బయట అక్కడ అసలు స్పేస్ లేదు, కూర్చోడానికి ప్లేస్ లేదు. కొద్దిగా ఇక్కడ కొంచెం వెంటిలేషన్ చాలా బాగుంటుంది అనమాట. నాకు మరి ఆ గాలి ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది కానీ స్పీడ్ ఎక్కువ, తగ్గిస్తామంటే మా అమ్మ కోపం అవుతారు. సో అలాగే కొద్దిగా పర్వాలేదు. కూర్చోడానికి మాత్రం కొంచెం ప్లేస్ ఉంది, చాలా బాగుంది. కొంచెం నాకు మా చెల్లి రికమెండ్ చేసింది బొట్టు. ముందైతే ఈ బొట్టు స్టిక్కర్ ఉండేది, కలర్స్ పెట్టుకునేదాన్ని. చెల్లి ఐటాక్స్ వాడుతుంది, ఇది రికమెండ్ చేసింది. నేను కూడా అదే కంటిన్యూ చేస్తున్నాను. నాకు చాలా బాగా నచ్చాయి. నాకు నప్పాయి కూడా, సూట్ అయ్యాయి నా ఫేసెస్కి. అంతే గైస్, ఈరోజు అయితే లాగ్ ఇది. నేను అన్నీ మీతో పని చేసుకున్నాను, షేర్ చేసుకున్నాను. బాయ్, టాటా.